ఉత్తరానికి వచ్చేసరికి మీకు మధ్య లైన్ ఉంటుంది, సెంటర్ లైన్ ఉంటుంది ఆ స్థలానికి సెంటర్ లైన్లో కూడా రాకూడదు. దాన్ని కూడా సూత్రవేద అంటారు. స్థలం మధ్యలో అంటే మధ్య లైన్కి ఉత్తరంలో స్థలం మధ్య లైన్ కూడా రాకుండా పక్కకు ఉండాలి. ఎటో కట్టు అటు కానీ అవతలకి అటు కానీ ఇటు కానీ మొత్తానికి ఆ సెంటర్ లైన్ తప్పించి ఉండాలి. అలాగే డయాగ్నల్ లైన్ తప్పించి ఉండాలి, పెట్టాలి. సంపైన ఇదైనా సరే, లేదా ఇంకేదన్నా చిన్న స్టోరేజ్ కానీ ఓపెన్ స్టోరేజ్ భూమి నుంచి కొంత పైకి కొంత కూడా పెడతారు కొంతమంది. ఏది పెట్టినా భూమి లోపలికి వెళ్ళే స్టోరేజ్ అంతా కూడా ఈ పద్ధతి పాటించాలి. ఉత్తరం కానీ ఈశాన్యం పెట్టాలి. ఓవర్ హెడ్ ట్యాంక్ లాంటి ఏదైనా పెద్ద బరువైంది కట్టే ఉద్దేశం ఉంటే మాత్రం ఇంటిపై నైరుతిలో పెట్టుకోవాలి. అపార్ట్మెంట్ మొత్తం పైన ఎలాగో పైన పెడతారు కాబట్టి అక్కడైనా సరే నైరుతిలోనే పెట్టాలి. నైరుతి దగ్గరలో, నైరుతి కాకపోతే నైరుతి దగ్గరలో సూత్రవేద ఆ సైజుని బట్టి. అపార్ట్మెంట్ 10,000 లీటర్లు బట్టే పెడుతుంటారు. ఆ పెట్టినప్పుడు పెద్ద గదిలాగా 4 పిల్లర్స్ వేసి కట్టాలి తప్ప చిన్నగా పెట్టలేము. అప్పుడు మీకు కార్నర్లో పెట్టుకోవచ్చు గది కట్టినట్టు. ఎందుకంటే గది కట్టినప్పుడు మనం పూర్తి నైరుతి ఉపయోగించి గది కడతాం కాబట్టి దీన్ని 4 పిల్లర్ల మీద కట్టినప్పుడు అలా కట్టుకోవచ్చు, తప్పేం కాదు. దానికి మూలలో కట్టచ్చు. అంతగా కొంతమంది మెట్ల మీద కానీ మధ్యలో గట్ట పెడితే తప్పు అవుతుంది, దోషం అవుతుంది. బరువు కాబట్టి నైరుతి దగ్గరికి ఉండాలి అపార్ట్మెంట్.